ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు నా కోడలువని వీధిలో అందరి ముందు నాతో చెప్పించానని సంబరపడ్డావు. అదే వీధి జనం నువ్వు నా కోడలువని గౌరవించి నీకు పనివ్వకుండా మొహం మీద తలుపులు వేశారు. నీ ఆశల ద్వారాలు మూసేశారు. ఒక రకంగా నీకు ఈ వీధిలో సెలబ్రిటీ హోదా వచ్చేసింది సీత. నువ్వు నా కోడలు అనే బ్రాండ్ పడిపోయింది. ఇక నువ్వు ఏమీ చేయలేవు, ఎక్కడ పని సాధించలేవు, ఎవరు నీకు ఆర్డర్స్ ఇవ్వరు. ఆఖరికి నువ్వు ఈ వీధిలో చెయ్యి చాచడిగినా భిక్షం కూడా వెయ్యరు. ఏంటి కోడలా, నీ ఇమేజ్ నీకు డ్యామేజ్ చేస్తుందని ఊహించలేదు కదా? నీ పరిస్థితికి నువ్వు గర్వపడాలో బాధపడాలో తెలియడం లేదు కదా? మహాలక్ష్మి కోడలు అంటే పులి మీద స్వారీ అని ఇప్పుడు అర్థమైందా? పులి మీద స్వారీ చెయ్యలేవు, కిందకు దిగలేవు. ఇప్పుడేం చేస్తావు? నా ప్రయత్నాలు ఆపను. ఏదో విధంగా ప్రయత్నిస్తాను. ఏదో విధంగా అంటే ఇంకో వీధికి వెళ్తావా? నువ్వు ఈ సిటీలో ఏ స్ట్రీట్కి వెళ్ళినా అక్కడ నా పేరు వినపడుతూ ఉంటుంది. జనాల మాటల్లో నేను నీకు అడ్డుపడుతూనే ఉంటాను. నువ్వు నన్ను గెలవాలి అంటే నీకు ఒక్కటే దారి. ఈ బట్టలు కుట్టడం అది మానేసి ఏదైనా వ్యాపారం చెయ్యాలి. కానీ బిజినెస్ చేయడానికి డబ్బు కావాలి. నీ దగ్గర అన్ని డబ్బులు లేవు కదా. నిన్ను నమ్మి ఎవరు డబ్బులిస్తారు? ఎవ్వరు ఇవ్వరు. బట్టలు కుట్టలేవు, బిజినెస్ చేయలేవు, ఇంకా ఏ రకంగానూ నన్ను గెలవలేవు. మొదలు పెట్టక ముందే నువ్వు ఓడిపోయావు సీత. నాకు నేనుగా ఓటమిని ఒప్పుకునే వరకు నేను ఓడిపోయినట్టు కాదత్తయ్యా. గెలవడానికి నీ దగ్గర ఏ దారి లేదు కదా. మీ దృష్టిలో లేదేమో, నా దృష్టిలో 100 దారులున్నాయి. నువ్వు 1000 దారుల్లో వెళ్ళినా నేను అడ్డుపడతాను. నీ ప్రయత్నాలు ఏవి ఫలించనివ్వను, నిన్ను గెలవనివ్వను. గోడ మీద ఎన్ని క్యాలెండర్స్ మారినా నీ తలరాత మారనివ్వను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.